హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఉన్న 4 ప్రధాన పత్రికల్లో దాదాపుగా ఒక 20-25 వార్తలు మనం చెప్పుకొని వాటి వెనక ఉద్దేశాలు ఏంటి, వాస్తవాలు ఏమున్నాయి, సో జనంకి ఏది కావాలి అనేది ఉన్నట్టు ప్రజెంట్ చేస్తాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ అండి. దయచేసి ప్రతి ఒక్కరూ కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ చేయండి గ్రూపులన్నింటిలో. 6:12కి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. 7:30కి ఎగ్జాక్ట్లీ మీకు రిలీజ్ చేస్తాను. మ్యాక్సిమం 7:30 కల్లా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు బయట ఉన్నప్పుడు లేట్ అవుద్ది. ఇప్పుడు రేపు నేను బయట ఉంటాను. రేపు హైదరాబాద్ వెళ్తున్నా ఈరోజు సాయంత్రం. సో రేపు కాస్త లేట్ అవ్వచ్చు. ఎల్లుండి మళ్ళీ యాజ్ యూజువల్ అనమాట. అలా అప్పుడప్పుడు లేట్ అయితే అవుద్ది. ఇక అన్నిటిలో కూడా బ్యానర్ వార్త ఇదే. వార్షిక టోల్ పాస్ 3,000కు వార్షిక టోల్ పాస్. వాణిజ్యేతర వాహనదారులకు కేంద్రం శుభవార్త. హైవేలపై 200 ట్రిప్పులు తిరగొచ్చు. ఒక్కో టోల్గేట్ ఒక్కో ట్రిప్పు. కార్లు, జీపులు, వ్యాన్లకు అవకాశం. ఆగస్టు 15 నుంచి అమల్లోకి. ఇది పెద్ద గుడ్ న్యూస్ తెలుసా. భారీ రిలీఫ్ నాలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి. అంటే నేనే ఒక మంచి ఉదాహరణ. నేను నెలకి సుమారుగా నాకు 8,000 రూపాయలు అవుద్ది ఫాస్టాగ్ రీఛార్జ్కి. నెలకి 8,000 రూపాయలు. అంటే నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను. వైజాగ్, హైదరాబాదు, నెల్లూరు, తిరుపతి సైడ్ ఎక్కువ తిరుగుతూ ఉంటాను రెగ్యులర్గా. వారంలో 3 రోజులు మీ అందరికీ తెలుసు. అలా తిరిగినప్పుడు ప్రతిసారి టోల్ పాసులు చెల్లించాలి కదా. సో అలా నాకు నెలకి సుమారుగా 8 నుంచి 10,000 అవుతున్నప్పుడు సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది. అదే 3,000కి అయిపోద్ది కదా సార్ 1 ఇయర్కి. ఇలా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏదో చిన్న అవసరాల కోసం హైవేల మీద తిరిగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది పెద్ద రిలీఫ్ అన్నమాట. 200 ట్రిప్పులు. మేబీ 200 ట్రిప్పులు నాకు 2 నెలలకు అయిపోయినా పర్వాలా. 2 నెలలకు 200 ట్రిప్పులు అయిపోయినా నాకు సంవత్సరం మొత్తం మీద మ్యాక్సిమం 18,000, 20,000 అవుద్ది అంతే. సో ఇట్లా ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తుంది. ఇది చాలామందికి గుడ్ న్యూస్ అన్నమాట. 3,000తో ఫాస్టాగ్ టోల్ పాస్ తీసుకునే కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటు కానీ లేదా 200 ట్రిప్పుల వరకు కానీ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు అన్నమాట. ఈ విధానం ఓన్లీ వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వ్యక్తిగతంగా తిరిగే వాళ్ళకి మాత్రమే. కమర్షియల్ వెహికల్స్కి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి కాదు. సో ఇది అన్ని పత్రికల్లో బ్యానర్లో వేశారండి. టోల్ ఇక సులువుగా, చవకగా. కొత్తగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి. పాస్ ధర 3,000గా నిర్ణయం. అది పక్కన పెట్టేస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది పచ్చి నిజం అని షర్మిల గారు నిన్న చెప్పారు. నాకు అప్పుడే తెలుసు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని. వైవి సుబ్బారెడ్డి గారు నా వెల్విషర్గా, ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ నా వెల్విషర్గా ఆయన వచ్చి నాకు చెప్పారు. అప్పటి నుంచి నేను అప్రమత్తంగా ఉన్నాను, వేరే నెంబర్లు వాడుతూ వచ్చాను అని షర్మిల గారు నిన్న మీడియా ముందు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం, బైబిల్పై ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే విషయం వైవి సుబ్బారెడ్డి నాకు చెప్పారు. జగన్ కేసీఆర్ సంబంధం ముందు రక్తబంధం చిన్నబోయింది. విశాఖలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. నాది, నా భర్తది, నా దగ్గర వాళ్ళది ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అయిందనేది ముమ్మాటికి పచ్చి నిజం. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తాను అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాప్ అయినట్టు వైవి సుబ్బారెడ్డి తనకు చెప్పి నిర్ధారించారన్నారు. ట్యాప్ చేసిన ఒక ఆడియోను తన ఇంటికి వచ్చి మరి ఆయన వినిపించారని తెలిపారు. ఇప్పుడు ఇదే విషయం ఆయన ఒప్పుకుంటారా ఆయన ఏదో పర్సనల్గా ఉన్న రిలేషన్ కొద్దీ కూతురు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, మా వాళ్ళు నీ ఫోన్లో ట్యాప్ చేస్తున్నారని చెప్పడానికి వచ్చి ఉంటారు. ఇప్పుడు అనవసరంగా ఈమె వైవి సుబ్బారెడ్డి గారిని ఇరికించారు. వైవి సుబ్బారెడ్డి గారు ఇబ్బంది పడతారు పాపం మధ్యలో. జగన్ తన మేనకోడలి ఆస్తి కాజేసే అంశంలో వైవి సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించారని, ఇలాంటి పరిస్థితుల్లో వైవి ఒప్పుకుంటారని తాను అనుకోవట్లేదన్నారు. ఇద్దరు సీఎంల జాయింట్ ఆపరేషన్. సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఇద్దరు సీఎంల జాయింట్ ఆపరేషన్ అని చెప్పారు. ఇదే అంశాన్ని ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజం. నా ఫోన్ రికార్డు ఆడియోని అప్పట్లో వైవి వినిపించారు. కేటీఆర్, కేసీఆర్తో జగన్కు ఉన్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. చెల్లికి ఏ అన్నా చేయనని గుహారాలు చేసిన జగన్ నన్ను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా కుట్రలు. ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వాలు లోతుగా దర్యాప్తు చేయాలి. విచారణకు పిలిస్తే హాజరవుతాయి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. సో చట్టంతో చెలగాటం, ఫోన్ ట్యాపింగ్తో జగన్ అరాచకం, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లపై గురి, జడ్జిల మాటలు విన్నారన్న ఆరోపణలు, సుప్రీంకోర్టుకు ఒకవేళ న్యాయమూర్తి లేక అనుకూల తీర్పులు ఇవ్వలేదనే అక్కస్తోనైనా బాధితుల్లో సొంత పార్టీ నేతలు, అధికారులు, చట్టబద్ధమైన అనుమతుల అవసరం లేకుండా అత్యాధునిక ట్యాపింగ్ సాంకేతికత వినియోగం, సొంత వ్యవస్థల టెలిగ్రాఫ్ చట్టం వాడకం, చట్టం ఉల్లంఘనలకు కనీసం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష. దీని మీద ఈ ఫోన్ ట్యాప్ చేస్తే
ఏ ఏ చట్టాలు ఉన్నాయి, ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది అనేది మన ఛానల్లో నిన్న ఒక వీడియో చేశాం. ఇదిగోండి టెలిగ్రాఫ్ చట్టం ఏం చెబుతోంది అని నిన్న ఉదయం నేను ఒక వీడియో చేశాను. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఆ తర్వాత దాని సవరణలు ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగు అధికారమా అనధికారమా, ఎన్నేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా నిన్న వీడియోలో చెప్పాను. వీలైతే ఆ వీడియో చూడండి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కన పెడితే, ఇక భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమనే ట్రంప్నకు తేల్చి చెప్పిన మోదీ. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు కాల్పుల విరమణ పాటించి వాళ్ళ మధ్య ఒప్పందం జరగడంలో నేనే మాట్లాడాను. ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడానికి నేనే కారణం. రెండు దేశాలతో వ్యాపారం చేస్తానని చెప్పాను, అభివృద్ధిలోకి తీసుకొస్తానని సహకరిస్తానని చెప్పాను, అందుకే వాళ్ళు ఆపేశారని డొనాల్డ్ ట్రంప్ ఒక 100 సార్లు చెప్పుకుంటాడు. సో ఒక అంతర్జాతీయ వేదికను సరైన వేదికగా తీసుకొని ఒక అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సమావేశాన్ని నరేంద్ర మోదీ గారు ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అసలు ట్రంప్కి ఏమీ సంబంధం లేదు, మేమిద్దరమే మాట్లాడుకున్నాం, పాకిస్తాన్ వాళ్ళు మేము మాట్లాడుకొని ఆ ఒప్పందం చేసుకున్నాం, ట్రంప్కి సంబంధం లేదని చెప్పాడు అనమాట. నిన్న అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని అయినా పాటే పాడిన ట్రంప్ ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోదీ, పాక్పై చర్యలు తీసుకోవాలని పిలుపు, G7 దేశాధినేతలతో భేటీ, కెనడాతో సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయం. భారత్ పాకిస్తాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే ఫోన్లో చెప్పానని మోదీ తెలిపారు. అయితే ట్రంప్ మళ్ళీ పాటే పాడారు. మోదీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం తానే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని మరోసారి వ్యాఖ్యానించారు. నియంతలు అంతే, ఏది ఒప్పుకోరు. వాళ్ళకి పక్కన సెల్ఫ్ డబ్బా కొట్టేవాళ్ళు ఎవరో లేకపోతే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు. ఈజీగా అబద్ధాలు చెప్తారు, నమ్మించాలని చూస్తారు, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారు. నియంతృత్వ పోకలు అంటే మోనోపాలిజం ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. సో డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి అదే ధోరణిలో ఉన్నాడు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అంటే మేబీ జనవరి నెల 2025 నుంచి డొనాల్డ్ ట్రంప్ పోకడ చాలా ఇబ్బందికరంగా మారింది ప్రపంచంలో చాలా దేశాలకు అండ్ అమెరికన్లకు కూడా. ఇప్పుడు మనం నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలకు ఇంధన భద్రత కల్పించడం మన ముందున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకటి. ఈ విషయంలో నేను అని కాకుండా మనం అనే ధోరణిలో సాగాలి అని G7 సదస్సులో నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశాన్ని కూడా కీలకంగా ప్రచురించారు. మేబీ ఇదే అంశం ఆంధ్రజ్యోతిలో, ఇదిగో యుద్ధం నేనే ఆపా, ఉగ్రవాదంపై 2 నాలుకలు, టెర్రరిజానికి మద్దతు ఇచ్చేవారికి రివార్డుల, అగ్రదేశాలపై విసురులు, ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారికి శిక్ష పడాల్సిందే G7 సదస్సులో మోదీ. ఈ కన్వర్జేషన్, ఈ వార్త మొత్తాన్ని ఇక్కడ కూడా రాశారు. మేబీ సాక్షిలో కూడా ఈ మాయాబజార్ పత్రికలో ఇవన్నీ రాయరండి, ఏది అవసరమో అది రాయరు. మేబీ ఆంధ్రప్రభలో ఇది రాసి ఉంటారేమో. ఇది ఆంధ్రప్రభలో పాక్ ప్రాధాయపడితేనే దాడులు ఆపాం, మధ్యవర్తిత్వం మాట అబద్ధం, వాణిజ్య ఒప్పందము ఒట్టిదే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన మోదీ, అమెరికాకు రావాలని కోరిన ట్రంప్, ముందస్తు కార్యక్రమాల వల్ల కుదరదన్న మోదీ, క్వాడ్ సదస్సుకు మోదీ ఆహ్వానం ఓకే అన్న ట్రంప్. సో ఇక్కడ హైలైట్ చేశారు. ఒక్క మాయాబజార్ పత్రికలో తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా అది హైలైట్ చేశారనమాట. తర్వాత మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్. ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా, రవి రక్షణ దళం సభ్యురాలు అంజు కూడా మృత్యువాత. రంపచోడవరం అడవిలో ఘటన. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో ఉన్న కీలకమైన పెద్ద వికెట్లు, నమ్మదగిన వ్యక్తులు అందరూ కూడా వన్ బై వన్ చనిపోతున్నారండి. ఇంకా అంటే 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలు నిజమయ్యే దిశగా, ఆయన ప్రతిజ్ఞ నిజమయ్యే దిశగా పెద్ద వాళ్ళు మెయిన్ వాళ్ళందరూ చనిపోతున్నారు. వాళ్ళందరినీ ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు. సో ఇంకా ఈ పెద్ద వాళ్ళందరూ చనిపోయిన తర్వాత మిగిలిన మావోయిస్టులు కూడా ఏమీ చేయలేరు. ఇంకా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చేయాల్సిందే, లొంగిపోవాల్సిందే. ఎప్పుడూ లేని విధంగా భీకరమైన పోరు జరుగుతోంది. రంపచోడవరం మండలం కింటకూరు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బుధవారం వేకువజామున ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి
గాజర్ల రవి ఎలియాస్ ఉదయ్ ఎలియాస్ గణేష్ 60 సంవత్సరాలు ఆయనతో సహా ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు విఆర్ఎల్ చైతన్య ఎలియాస్ అరుణ, అలాగే రవి రక్షణ దళ సభ్యురాలు అంజు ఎలియాస్ మూసే 24 సంవత్సరాల అమ్మాయికి ప్రాణాలు కోల్పోయారు. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించండి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు లోకేష్ వినతి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ. నిన్న నారా లోకేష్ గారు బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో సహా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి రోజంతా కూడా ఈ భేటీలతో సరిపోయిందనమాట లోకేష్ గారికి. ఈరోజు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు, ఇవే జరుగుతాయి. సో ఇవి మేబీ లోకేష్ గారి ఢిల్లీ టూర్ను కూడా ఇదిగోండి ఇక్కడ రాశారు. బాబు సుదీర్ఘ అనుభవంతో అభివృద్ధి బాటలో ఆంధ్ర, డబుల్ ఇంజిన్ సర్కార్కు కేంద్రం సహకారం, లోకేష్కు అమిత్ షా హామీ. కేంద్ర హోంమంత్రితో భేటీలో రాష్ట్ర పరిణామాలపై యువనేత చర్చ, మద్యం స్కామ్, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల ప్రస్తావన, యువగలం పుస్తకం అందజేత, ముగ్గురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అనేది రాసుకొచ్చారనమాట. ఇక ఇది ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన గురించి అన్ని పత్రికల్లో ఉన్న అంశాలు కూడా నేను చెప్తాను. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం రాశారు, ఓవరాల్గా అక్కడ ఏం జరిగింది అనేది మీకు క్లారిటీ ఇస్తాను. సో పోలీసులు ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం. సత్తెనపల్లి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్ నుంచి సుమారుగా 10-10:30 ఆ టైంకి బయలుదేరి వెళ్ళారు. అక్కడ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి ర్యాలీగా సత్తెనపల్లి వరకు వెళ్ళారు. భారీ ర్యాలీ జరిగింది, బీభత్సంగా జనం వచ్చారన్నమాట వాస్తవం. ర్యాలీలో కూడా అనుమతులకు మించి ప్రైవేటు వాహనాలు ఎక్కువగా వచ్చాయనేది వాస్తవం. సో ఒక చోట గుంటూరు దగ్గరలో ర్యాలీలో ఉన్న ప్రైవేటు వాహనం ఢీకొంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న వెహికల్ వేరు, ఆ లైన్లోనే ఉన్న ప్రైవేటు వాహనం వేరు. ప్రైవేటు వాహనం మీన్స్ అది కూడా ర్యాలీలో పెట్టిందే. జగన్ గారి ర్యాలీలో పెట్టిన వాహనం ఢీకొని ఒక వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతను గుంటూరు ఆసుపత్రిలో చేర్చారు, కానీ అతను మరణించాడు. అలాగే సత్తెనపల్లిలో డ్యాన్స్ చేస్తున్నాడు ఒక వైసీపీ కార్యకర్త, అతను కూడా మరణించాడు. ఇద్దరు చనిపోయారు నిన్న. సో పోలీసులు ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు పాలన ఎంతో కాలం నడవదు, 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది, రెంటపాలలో జగన్. సో ఇది 3-4 ఏళ్ళలో వీళ్ళ ప్రభుత్వం వస్తుంది. వస్తే వీళ్ళు ఏం చేస్తారంట, ఇదిగో ఇది వీళ్ళు చేసేది, నరుకుతాం, చంపుతాం. ఇదిగోండి 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతర వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. నాయన అది సినిమా నాయన, ఏదో సినిమాలో డైలాగ్ పెట్టారు, వర్కౌట్ అయింది. మీరు బయట కూడా ఓపెన్గా ఇంత పబ్లిక్గా మీరు అది పెట్టారంటే ఏమనుకోవాలి? ఈ కుర్రాడు మత్తులో ఉన్నారు వీళ్ళందరూ, మత్తు రియాలిటీ షోలో ఉన్నారు. జగన్ పర్యటనలో రచ్చ, పరామర్శ పేరుతో బల ప్రదర్శన, జన సమీకరణ, రెంటపాళ్లకు 100 మందికి అనుమతి, వేలాది మందిని తరలించిన నేతలు, బార్కేడ్లను తోసి పోలీసులపైనే దౌర్జన్యం, దొమ్ముంటే ఆపాలంటూ అంబటి వీరంగం. వైసీపీ హయాంలో పోలీసుల చేతిలో నడి రోడ్డుపై హింసకు గురైన డాక్టర్ సుధాకర్ లాంటి వారిని పరామర్శిస్తే ఒక అర్థం ఉంది. కానీ రెచ్చిపోతున్న రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరించిన పోలీసులను తప్పుపట్టి అదే రౌడీ షీటర్లను పరామర్శించే వారిని ఏమనాలి? పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి విగ్రహం పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు, వారి కుటుంబాన్ని పరామర్శించవచ్చు. కానీ వైసీపీ గెలుస్తుందని జనం సొమ్ముతో బెట్టింగులు పెట్టి ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత వాదార్చే వారిని ఏమంటారు? ప్రజాస్వామ్యబద్ధంగా చేసే నిరసనలో ఆందోళనకు పోలీసులు అనుమతించకపోయినా, అపరిమితమైన ఆంక్షలు విధించినా కోర్టులను ఆశ్రయించవచ్చు. కానీ మాకు అనుమతులే అక్కర్లేదు, ఆంక్షలను పట్టించుకోం అని రెచ్చిపోయే నేతలను ఎలా చూడాలి? అవన్నీ కూడా వైసీపీకే సాధ్యం. వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష, జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు, పొదిలిలో తొక్కిపడేస్తామని హుంకరింపు, సత్యంపల్లిలో రప్ప అంటూ డైలాగులు, రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలు, రౌడీ షీటర్లకు పరామర్శల పేరిట అరాచకం, బెట్టింగ్లతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం, జగన్ తీరు చూసి జనంలో విస్మయం. ఇది పరిస్థితి. ఏం చేయమంటారు? జగన్మోహన్ రెడ్డి గారేమో నేను వచ్చాక సినిమా చూపిస్తా, మరి అడ్డగోలుగా వెళ్తున్నారు పోలీసులు, టీడీపీ నాయకులు, నేను 3-4 ఏళ్లలో నేను మళ్ళీ వస్తాను, వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు. ఆ పార్టీ కార్యకర్తలేమో ఇలా నరుకుడు భాష, నరికేస్తాం, రాజారెడ్డి తెస్తామని హెచ్చరికలు. అంబటి రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకులు కూడా చట్టానికి సంబంధం లేకుండా, చట్టం అంటే గౌరవం లేకుండా పోలీసులతో వాగ్వాదం, బారికేడ్లు తోసేయడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. సో ఏం చెప్తారు దీన్ని? ఈ కల్చర్ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఈ రాజకీయం ఏంటి?
తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు పరామర్శ బయలుదేరిన, నిన్న పొదిల్లో పొగాకు రైతుల పరామర్శ పేరుతో వేలాది మందితో దండయాత్ర చేసిన, నేటి సత్తెనపల్లిలో ఏడాది క్రితం ఇతరుల సొమ్ముతో బెట్టింగ్ ఆడిన కోట్లు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు పరామర్శకు వెళ్ళిన, ప్రతి చోట వైసీపీ మార్కు అరాచకమే, వికృత రూప ప్రదర్శనే. ఇది సో దీన్ని వాళ్ళ సొంత పత్రికలో ఎలా రాస్తారనేది మనం ఊహించవచ్చు. ఇదిగో 3 పేజీలు మొత్తం నింపి పడేశారు. పోలీస్ రాజ్యంలో ప్రజా సైన్యం అంట హెడ్డింగ్. మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింప, పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్లు, పోలీసులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం, దాని ఫలితంగానే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య, ఏడాది కాలంగా శోక సముద్రంలో కుటుంబం. దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? వైఎస్ఆర్సీపీలో కమ్మ కులస్తులు ఉండడం తప్ప. ఇది మరీ అండి, ఈ కామెంట్ నాకు నవ్వు ఆగలేదు నిన్న. పాపం వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకులు వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి వాళ్ళ రాజకీయాన్ని ఒక రకంగా లేకుండా చేశారు. రావి వెంకటరమణ కావచ్చు, చిలకలూరుపేట మర్రి రాజశేఖర్ గారు కావచ్చు, అంతకుముందు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు ఆయన రావి రామనాథం బాబు గారు కావచ్చు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతల రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి, వాళ్ళని వాడుకొని, వాళ్ళని ఉపయోగించుకొని, వాళ్ళకి సీట్ లేకుండా చేసి, అవమానించి పార్టీ నుంచి బయటికి పంపించేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వైసీపీలో ఉన్న కొద్దిమంది కమ్మ సామాజిక వర్గ నాయకులను కూడా చంద్రబాబు గారి మీద, ఆయన కుటుంబం మీద, లోకేష్ గారి మీద, సొంత సామాజిక వర్గం మీద ఉసిగొల్పడానికి వాడుతున్న వికృతమైన రాజకీయం ఇప్పుడు చేస్తున్నది. తీరా నిన్నేమో కమ్మ సామాజిక వర్గ నాయకులు అందరినీ వేధిస్తున్నారు అంట. మీకు ఊడిగం చేయడానికే కమ్మ వాళ్ళు పుట్టారా? ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదన్నది వాస్తవం. ఏంటి ఇప్పుడు కమ్మ వాళ్ళ మీద ప్రేమ వచ్చిందా? కమ్మ సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు అర్థం కాదు. నిన్న ఆ స్పీచ్ ఎవరు రాశారో, ఆ కామెంట్ అర్థం ఏంటో, ఆ వ్యూహం ఏంటో, ఆ స్ట్రాటజీ ఏంటో, ఉన్న పలంగా కమ్మ సామాజిక వర్గం మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో, వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, అమ్మో, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టి వాళ్ళు అసలు రాష్ట్రంలో ఉండకుండా చేయాలని చూసి విపరీతమైన వికృతానందం పొందారే గత 5 ఏళ్ళు. సరే, 79 కిలోమీటర్లు 7.5 గంటలు ఆంక్షలపై దండెత్తిన జనం, ఊరూరా జనాభిమానం, తిండి తిప్పలు లేకుండా ఎదురు చూసిన అభిమానులు. స్నానాలు కూడా చేయకుండా వచ్చారని రాయండి. ఇంకా బ్రష్లు స్నానాలు కూడా చేయకుండా వచ్చేసరి పొద్దున్న లేచిన వెంటనే రాయండి. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, రోడ్డు వదిలి పొలం బాటలో తరలి వచ్చిన జనం, అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్. ప్రజల అనూహ్య స్పందనతో కూటమి పెద్దలు ఉక్కిరి బిక్కిరి. వైఎస్ఆర్సీపీలో మాత్రం కథనోత్సాహం. పాపం ఓడిపోయి 1 year అయింది, ఎన్నికలు 4 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నుంచే కథనోత్సాహం, నరుకుతాం చంపుతాం అంటున్నారంటే ఏమనుకోవాలండి? నిజాన్ని వదిలేశారు, రియాలిటీని వదిలేశారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ పేజీలో మొత్తం పరిచేశారనమాట. ఇదిగో ఇక్కడ మొత్తం పరిచేశారు. మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింప, రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం వస్తుందని మొత్తం బీభత్సం. భద్రత కోసం కాదు, ఆంక్షల కోసమే. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో పోలీసుల పచ్చపాతం, పర్యటనకు అనుమతులు లేవంటూ గందరగోళం సృష్టించిన వైనం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు వెళ్లకుండా అడ్డంకులు, 10ల సంఖ్యలో చెక్ పోస్టులు, నాయకులకు నోటీసులు, ఆధార్ కార్డులు చూసి స్థానికులకు మాత్రమే పంపిన పోలీసులు. నాగమల్లేశ్వరరావు బంధువులు సైతం రెంటపాళ్ళ వెళ్లకుండా అడ్డగింత అని రాసుకొచ్చారు. సరే, ఇది చూద్దాం మళ్ళీ ఈనాడులో ఇవన్నీ ఫస్ట్ పేజీల్లో. అంటే కీలకమైన వార్తలన్నీ కూడా నేను అన్ని పత్రికల్లో వచ్చినాయి అన్నీ చదివేస్తున్నా ఒక లైన్లో, పత్రికల వారీగా కాకుండా అంశాల వారీగా చెప్తున్నాను. ఇక ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల వర్గీకరణ అమలు, సవరణ నోటిఫికేషను, బనకచర్ల ప్రాజెక్టు కేసీఆర్ పాపమే, అఖిలపక్ష భేటీ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. చంద్రబాబుకు సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మీరేం చెబితే మోదీ అది వినొచ్చు, అంత మాత్రాన బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకోవడం భ్రమ. అలాంటి అవకాశం లేదు. తెలంగాణ ప్రయోజనాన్ని కాపాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన మా వద్ద స్పష్టంగా ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట. మొత్తానికి బనకచర్ల, గోదావరి బనకచర్ల అనుసంధానం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం చాలా ప్లానింగ్గా వెళ్తుంటే, తెలంగాణ వాళ్ళు మాత్రం ఒక రాజకీయంగా ఒక అలజడి సృష్టించి అక్కడ ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టి ఏదో వాళ్ళకి అన్యాయం అయిపోతుంది అన్నట్టు ఒక రకమైన అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. అందుకే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి సూచన చేస్తున్నాను అని చెప్పి ఒక రకంగా హెచ్చరికలాగా చేశారు.
కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రాసిన కబుర్ల దేవతకు బాల సాహిత్యం, ప్రసాద్ సూరి రచించిన మైరావణకు యువ సాహిత్య పురస్కారాలు లభించాయి. 2025 సంవత్సరానికి సాహిత్య అకాడమీ 24 భాషల్లో బాల, 23 భాషల్లో సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన కబుర్ల దేవత రచయిత గంగిశెట్టి శివకుమార్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరుకు చెందినవారు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి బాల సాహిత్యంపై మక్కువ పెంచుకొని అందులో రాణించారు. 4వ తరగతిలో ఉండగా తొలిసారి గ్రంథాలయానికి వెళ్ళి అలీబాబా 40 దొంగల పుస్తకం చదివిన ఆయన అప్పటి నుంచి బాలల కథలపై ఆసక్తి పెంచుకున్నారు అని ఈ రెండు రాసుకున్నారనమాట. అది రాశారు. తర్వాత విశాఖవాసి ప్రసాద్ సూరి. తర్వాత వెన్న బాలకోటిరెడ్డి కుటుంబానికి అండగా లోకేష్, ఇంటి రుణాన్ని తీర్చిన మంత్రి. ఓకే, పన్ను ఎగవేద్దాం అనుకుంటే కుదరదు, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. ఆదాయార్జన శాఖలపై సమీక్ష. పొగాకు, మామిడి, కోకో కొనుగోలులో వేగం పెంచండి, రైతులకు ఎక్కువ ధర వచ్చేలా చూడాలి అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. సో ఇప్పుడు పొగాకు కొనుగోళ్ళు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి. ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది చాలా కీలకమైన అంశం. బార్లీ పొగాకు ఎక్కువ వచ్చింది కదా, దాన్ని కొంటారంట. ఇక ఇదిగో రప్ప నరుకుతాం, అన్న వస్తాడు అంతు చూస్తాడు, పర్యటనలో ఫ్లెక్సీలు. ఇదే ఈ ఫ్లెక్సీలు అందులో ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు అండ్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. తర్వాత జగన్ ఇదేం చోద్యం, బారికేడ్లను తోసేసి దూసుకెళ్ళిన వైసీపీ కార్యకర్తలు. ఇది పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన తీరు అనేది ఇంకోటి రాసుకొచ్చారు. పర్యటనలో 2 మృతి అనేది కూడా హైలైట్ చేశారు. ఇక్కడ ఒక పేజీ మొత్తం ఆ పర్యటనకు సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటట్టు దాని మీద మంత్రులు ఇచ్చిన కౌంటర్లో పోలీసు వెర్షను అంతా కూడా ఇక్కడ ఈ పేజీలో రాశారనమాట. ఈనాడులో మద్యం ముడుపుల సొత్తులతో ఈ పేజీ అంతా కూడా చెవిరెడ్డి గారి గురించి. మద్యం ముడుపుల సొత్తుతో ఓట్ల వేట. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు వెచ్చించింది ఆ సొమ్మే. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పంపిణీ. ఈ మొత్తం వ్యవహారంలో భాస్కర్ రెడ్డిదే కీలక పాత్ర. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుల రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సంపాదించిన సొమ్ముతో ఓట్ల వేట ఓటర్లకు పంచడానికి వినియోగించారంట. అది నిన్న సిట్ రిమాండ్ రిపోర్ట్లో చెప్పిన అంశం. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు నాసిరకం మద్యంతో లక్షల మంది ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడిన వైకాపా ముఠా ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్లతో కొంత మొత్తాన్ని వెచ్చించి గత సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది అని సిట్ రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. హైదరాబాద్లో వెంకటేష్ నాయుడు నివాసమే అడ్డా అంట. అక్కడికే డబ్బులు తీసుకొచ్చి అక్కడి నుంచి ఏపీ తీసుకొచ్చారనేది సిట్ అధికారులు తేల్చారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సిట్ కార్యాలయంలో కాసేపు రుబాబు చేసే ప్రయత్నం చేశారంట. నేను చెప్పిందే రాసుకోండి, నేనేం చెప్తే అదే రాసుకోండి, మీరు నన్ను ప్రశ్నించొద్దు అనేటట్టు అడిగాడంట. అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ చేసి అది న్యాయస్థానానికి సిట్ అధికారులు ఇచ్చారు. దాంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి జూలై 1వ తేదీ వరకు రిమాండ్ విధించారన్నమాట. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులకు రిమాండ్. ఇది సర్పంచ్ బీసీనా క్రిస్టియనా, ఎమ్మెల్యే ఆరా సామాజిక మాధ్యమాల్లో వైరల్. కర్నూలు జిల్లా అదోని మండలం ధనాపురం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఓ సర్పంచ్కి అవమానం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో అవమానం జరిగిందంటూ వదంతి ఏంటి, మీరు రాయొచ్చుగా. ఇంటింటికి మీ పార్థసారథి అనే కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజ్ వద్దకు రావాలని పిలిచారు. ఆయన చప్పున రాకపోవడంతో సర్పంచ్ బీసీనా క్రిస్టియనా అని అడిగారు. తెదేపా నేత గుడిసి కృష్ణమ్మ కలగజేసుకుని సర్పంచ్ ఎస్సీ అని ఎమ్మెల్యేకి చెప్పారు. తర్వాత వేదిక దగ్గరకు వెళ్ళిన సర్పంచ్ కిందనే నిలబడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సో అటువంటి వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. దళిత సర్పంచ్కి అవమానం, టీడీపీ బీజేపీ నేతలు దురహంకారం. కర్నూలు జిల్లా దానాపురంలో దళిత సర్పంచ్ను కాళ్ళ దగ్గర నిల్చోబెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ. ఇదిగోండి, నిజంగా అవమానమే. ఇటువంటి వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. విజ్ఞత ఉండదు, సంస్కారం ఉండదు, ఏది మాట్లాడతారో తెలియదు, సోయి ఉండదు. ఇదిగోండి సాక్షిలో ఈ వార్త. తిరోగమన మే నెలలోనూ అదే దుస్థితి, రాష్ట్రంలో సంపద పెరగలేదు, అప్పులే పెరిగాయి అనేది రాశారండి. జీఎస్టీతో పాటు అమ్మకం పన్ను తగ్గింది. గత ఏడాది మే నెల వరకు పోలిస్తే జీఎస్టీ 300 కోట్లు తగ్గింది. ఇదే కాలంలో అమ్మకం పన్ను 136 కోట్లు డౌన్ అయిందంట. ప్రజల కొనుగోలు శక్తి నేలచూపులు. సామాజిక సంక్షేమ వ్యయం 6184 కోట్ల కిందికి. కేంద్ర గ్రాంట్లలో భారీగా తగ్గుదల అని
ఓహో మొత్తం మీద బీభత్సంగా తగ్గిపోయింది, అసలు రాష్ట్రం కుప్పకూలిపోయింది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది అని ఒక భయకంపితమైన వార్త దీనిలో రాశారు. ఇందులో సగమే ఉంటుంది. దాచిన సీక్రెట్లు, దాచిన పెట్టిన రాసిన రాతలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఇక ప్రభుత్వ కుట్ర, సిట్ కుతంత్రం, ఆధారాలు లేకుండానే చెవిరెడ్డిపై కేసు, అక్రమ అరెస్టు, రిమాండ్ నివేదిక సాక్షిగా ప్రభుత్వ పన్నాగం బట్టబయలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఏక కూడా వాళ్ళని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సాక్షి మీడియా కానీ, ఎందుకంటే ఆయన పార్టీలో అంత కీలకమైన నేత, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. మరి అటువంటి చెవిరెడ్డి గారి అరెస్ట్ జరిగితే సాక్షి ఏం చేస్తుంది? విపరీతంగా రాశారు. ఇదిగోండి ఇక్కడ రాశారు, ఒక పేజీ మొత్తం రాసుకొచ్చారు తెలుసా. పేజీ, ఫుల్ పేజీ చెవిరెడ్డి గారి కోసమే కేటాయించారు. ప్రభుత్వ కుట్ర, సిట్ కుతంత్రం, చంద్రబాబు సంతోషం కోసమే అక్రమ అరెస్టులు, చెవిరెడ్డి గారు రాసిన లేఖ, నన్ను నా తల్లిని కూడా అరెస్ట్ చేయండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి. ఇదిగో మొత్తం ఒక పేజీ మొత్తం వాళ్ళ కోసమే. అలా ఉంటాయి కొన్ని రాతలు. దీన్ని ఇక్కడ వాటర్లకు పంచడానికి లిక్కర్ డబ్బు, చెవిరెడ్డి గన్మెన్, పిఏ, డ్రైవర్ల పాత్రను కోర్టులో వివరించిన సిట్, సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరించాము, వాటి ఆధారంగానే చెవిరెడ్డి తదితరుల అరెస్టు, చెవిరెడ్డి వెంకటేష్కు 1వ తేదీ వరకు రిమాండు, కార్లు లారీల్లో 250 కోట్లు పంపించారంటండి, కార్లు అండ్ లారీల్లో. సరే, ఇంకా వేరే వార్తలు చూసుకుంటే, మధ్యవర్తిత్వం మాట లేదో అయిపోయింది, ఐ లవ్ పాకిస్తాన్ ట్రంప్, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, నాకు పాక్ అంటే ఇష్టం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 15 రోజుల్లోగా డెలివరీ, ఫోటో ఐడెంటిటీ కార్డును ఓటర్లకు 15 రోజుల్లోగా చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక మార్కెట్లు డీలా, పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తులతో స్టాక్ సూచీలు డీలా పడ్డాయి అని ఇంకోటి రాసుకొచ్చారు. సో ఇవి సాక్షిలో అంశాలు. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాం. ఇంకా చెప్పుకునే అంశాలు ఏమైనా ఉన్నాయా చూస్తున్నా. టెహరాన్పై నిప్పుల వాన, 50 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, మిలిటరీ ప్రభుత్వ కార్యాలయాల ధ్వంసము, ఐఆర్జీసీ అనుబంధ వర్సిటీ కూడా అణు కేంద్రంలోకి సెంట్రిఫ్యూజ్ తయారీ యూనిట్ ధ్వంసం, 3 హెలికాప్టర్లను కూల్చాం ఐడిఎఫ్, 3 విమానాల్లో ఒమన్కు చేరుకున్న ప్రభుత్వాధికారులు, యుద్ధం మొదలైంది ఖమేనీ, అమెరికాను హెచ్చరించిన సుప్రీం లీడర్, ఇరాన్ లొంగేది లేదని స్పష్టీకరణ, గుడ్ లక్ అన్న అమెరికా అధ్యక్షుడు, ఖమేనీ లొంగిపోవడమే మంచిదన్న ట్రంప్, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కొనసాగింపు, ఒక్క రాత్రి రక్షణ వ్యవస్థకు ఇజ్రాయెల్ చేస్తున్న ఖర్చు 2400 కోట్లు. ఒక రాత్రి యుద్ధంలో వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ఖర్చు 2400 కోట్లు అంట. వాళ్ళకి అంత డబ్బు ఎక్కడ వస్తుంది? అమెరికా నుంచి వస్తుంది. మామూలుగానే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ స్ట్రాంగ్, ప్రపంచంలో ఏ దేశానికి లేని ఐరన్ డోమ్ ఉంది ఇజ్రాయెల్కి. అది చూసే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశం మీద గోల్డెన్ డోమ్ పెడతాను అని చెప్పాడు. సో ఇక్కడ ఐరన్ డోమ్ ఉందన్నమాట. అయినా సరే ఇజ్రాయెల్లో కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువ అదనంగా ఖర్చు పెట్టి వాళ్ళ దేశ రక్షణ వ్యవస్థను బాగు చేసుకుంటున్నారు. సో మొత్తానికి యుద్ధం అయితే ముదిరింది. ఇరాన్ను అన్ని విధాల నాశనం చేయడానికి ఇజ్రాయెల్తో అమెరికా కూడా జత కలిసింది. రైతుకు అండగా నిలవండి, ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయండి, సాంకేతికతతో క్రయ విక్రయాలు పర్యవేక్షించండి, ఇక పన్ను ఎగవేత కుదరదు, ఖజానాకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు, ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలి సీఎం. ఇవన్నీ అయిపోయినాయి. సరే, ఆంధ్రప్రభ చూసుకుందాం, చివరిగా చూసి ఆపేద్దాం. అంటే లేని వార్తలు ఏమైనా చూస్తా. ఇది అయిపోయింది, అది చెప్పేసుకున్నాను. ప్రత్యేకమైన కథనాలు ఉంటే చూద్దాం. వరుస కేసులు, వేధింపులు, ఇదేనా మీ పాలన? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ ధ్వజం, ఫాస్టాగ్ వార్షిక పాసులు, అమెరికా ఉడత ఊపులకు భయపడం, అమెరికాకు తాట తీస్తాం, యుద్ధం మొదలైంది, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ గర్జన, రంగంలోకి ఫతా-1 హైపర్ సోనిక్ క్షిపణులు, హోరాహోరీగా యుద్ధం, టెహరాన్పైకి ఇజ్రాయెల్ బాంబుల వర్షం, నెతన్యాహుకు ఆయుధ కష్టాలు, 10-12 రోజుల్లో క్షిపణి బండాగారం ఖాళీ. వచ్చే వారం భారీ సినిమా చూపిస్తా, గుడ్ లక్ ఖమేనీ, ముందుంది ముసళ్ళ పండుగ, నేనేం చేస్తానో ఎవరికి తెలీదు, నీకు తెలిస్తే చాలు. ఇరాన్తో మా సహనం నశించింది ట్రంప్. ఇక ఆపరేషన్ సింధు, ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు, ఆర్మేనియా రాజధాని నుంచి తొలి విమానం టేకాఫ్, విమానంలో 110 మంది భారతీయులు. యోగాంధ్రకు 175 దేశాల ప్రతినిధులు, కాళీమాత ఆలయం నుంచి బీచ్ వరకు యోగా ప్రదర్శన, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది భాగస్వామ్యం, విశాఖలో 5 లక్షల మందితో యోగాసనాలు, ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం. సో యోగాంధ్ర కంటే 175 దేశాల ప్రతినిధులు వస్తున్నారంటండి.
వావ్, మన్యంలో తుపాకీ మూతలు. సో ఇది మొత్తం మీద 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాను. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయకుండా కూడా ఎవరు వెళ్ళొద్దు. మీరు కింద చూస్తున్నప్పుడు కింద లైక్, షేరు, కామెంట్ ఈ బటన్ ఉంది కదా, లైక్ చేసి మీ గ్రూప్స్ అన్నింటిలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.